హలో అండి, గుడ్ మార్నింగ్. 8 అవుతుంది ఇప్పుడు. నైటు ఎందుకో కొంచెం నా హెడ్ఏక్ వచ్చిందనమాట, అందుకని బాగా పడుకున్నాను. ఇప్పుడే లేసాను, 8 అవుతుంది. ఇవి చూడండి, బ్లౌజులు అయితే కుట్టించుకున్నాను, 10 బ్లౌజులు. ఈ బ్లౌజుల్లో ఒక్క బ్లౌజ్ కూడా సరిగ్గా కుట్టలేదనమాట. ఇవేం చేయలేమో నాకు అర్థం కాలేదు. మా పిల్లలకి అయితే టైం అయిపోయింది, ఇంకా నేను టిఫిన్ చేయలేదు. చూడండి, టైం 8 అవుతుంది. ఇంకా నేను ఇంచో పైన లేయలేదంటే ఇంకా మా అత్త ఏమైనా పైన టిఫిన్ చేస్తూ ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. నాకు వచ్చిన ప్రాబ్లం అంతా చూడండి వంటింట్లో చూపిస్తాను. వంటింట్లో చూడండి, ఒక్కరోజు నేను పట్టించుకోకపోతే ఎంత డర్టీగా ఉందో వంటిల్లంతా. ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడు లేసాను, ఇంకా అసలు ఇంకేం పని లేదు, ఫస్ట్ ఇది క్లీన్ చేసేస్తాను. ఎప్పుడు ఇలా పెట్టను నేను. ఇంకా నేను కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా ఇవి ఎలా వదిలేసాను. నైట్ పడుకునేకి కూడా లేట్ అయిపోయింది అనమాట, 11 అయిపోయింది, నిద్ర రాలేదు. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసేద్దాము. ఇప్పుడైతే సామాన్లన్నీ కడిగింది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ కుండు కూడా కడిగేసాను. మట్టి కుండ అండి, చూడు, ఒక గ్లాస్ బియ్యం వండుకోవచ్చు అనమాట. దానిది ప్లేట్. ఎప్పుడైనా దీంట్లో అన్నం వండుతాను. ఇది వచ్చి అది చిన్న ఏదైనా పాలు ఏదైనా మిగిలితే దీంట్లో తోడు పెడతాను. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే తోడు పెడతాను పాలు దీంట్లో. తర్వాత కూర ఎప్పుడన్నా పప్పు ఏదైనా మిగిలితే దీంట్లో తీసి పెడతాను. అంటే నేను చిన్నప్పుడు, నేను 90 కిట్ అండి. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా మట్టి కుండలోనే అన్నము, చారు అన్నీ కట్ల పొయ్యితో చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు దీనిలో చేయట్లేదు. నేను అప్పుడప్పుడు వాడతాను అనమాట ఇవి. దీంట్లో అన్నం వండుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. అప్పుడు అమ్మ మేము చిన్నప్పుడు కట్ల పొయ్యి మీద కుండలో వండి పెట్టిండే అన్నము, చారు అన్నీ తిని మేము పెళ్ళయ్యేదాకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఈ గ్యాస్ స్టవ్లు అవన్నీ కొనుక్కొని మళ్ళీ వాడినాక హెల్త్ కొంచెం పాడైపోతుంది. అందుకని మట్టుకుండలే పెట్టుకున్నాను. మట్టుకుండలో అప్పుడప్పుడన్నా వండుకొని తింటే మంచిది కదా, అందుకే నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో పుట్టిన చేప అండి, చూడు, బ్లాక్ మీద గోల్డ్ అనమాట. 5 పిల్లలు ఉండింది. 5 పిల్లల్లో 4 తినేసాయి, వాళ్ళమ్మ తినేసింది. వాళ్ళమ్మను పక్కలో ఉండే చేపలు తెలియదు, కానీ ఇది ఒక్కటి మిగిలింది. అందుకే ఇంత చిన్న జార్లో దాస్తున్నాను, లేకుంటే తినేస్తాయి. ఇగండి చేప